ఓకే, టోటల్ సర్క్యూట్ మొత్తం కంప్లీట్ చేస్తారు. మొత్తం భారతదేశం మొత్తానికి మొత్తం సగం దేశం అయిపోయింది. ఓకే, జమ్ములో మన సెకండ్ సస్పెన్స్ అని చెప్పాను కదా, జమ్ములో మన సెకండ్ సస్పెన్స్ వెయిట్ చేస్తుంది. జమ్మూ లద్దాఖ్ पूरा वो సో మీకు ఒక గివ్ అవే ఇవ్వబోతున్నాను, సో అనౌన్స్ చేయబోతున్నాను. సో గివ్ అవే ఏంటంటే అప్ టు 7,000 రూపీస్ లెవెల్ 2 జాకెట్స్, రైడింగ్ జాకెట్స్ అండ్ రెండు హెల్మెట్స్. డిస్క్రిప్షన్ లింక్లో గూగుల్ ఫామ్ ఉంది, ఆ గూగుల్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఆ గూగుల్ ఫామ్లో మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసిన స్క్రీన్ షాట్, యూట్యూబ్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ అండ్ ప్రతి ఒక్క వీడియోని మీరు మీ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ అయినా సరే, ఫేస్బుక్ అయినా సరే, మీ అకౌంట్లో మీరు షేర్ చేయాలి. సో ఆ దాని స్క్రీన్ షాట్ అండ్ ప్రతి వీడియోని మీరు లైక్ చేయాలి. సో ఆ స్క్రీన్ షాట్ మీరు ఆ ఫామ్లో అప్లోడ్ చేస్తే చాలు. సో మా టీం మీకు కాంటాక్ట్ చేస్తుంది అండ్ ర్యాండమ్లీ మేము సెలెక్ట్ చేస్తాము 2 మెంబర్స్ని. సో 2 మెంబర్స్కి మేము గివ్ అవే ఇచ్చేస్తాము. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పానీపత్. మనము నిన్న నైట్ హర్యానా బౌండరీ దాటేసి హర్యానా ఎంటర్ అయినాం. హర్యానా ఎంటర్ అయిన తర్వాత పానీపత్ తర్వాత 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం ఈ రామాయణం స్టే చేసాము. సో లగేజ్ ప్యాక్ అయింది అండ్ ఆల్రెడీ హిమాలయం కూడా మొత్తం రెడీ అయింది. అండ్ ఇంకొక విషయం ఏమంటే జస్ట్ అర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మన తెలంగాణ నుంచి ఒక అన్న వచ్చాడు. సో ఆయన జస్ట్ పోయేటప్పుడు టెంట్ సైడ్ చూసి వచ్చాడు. సో మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆయన హిందీలో మాట్లాడాడు, తర్వాత ఏ ఊరు అడిగిన తర్వాత తెలంగాణ అన్నాడు. సో తెలంగాణ అన్న తర్వాత సార్ నా ఊరు సార్ తెలంగాణ అంటే అన్న ఊరు వచ్చేసి గద్వాల్ పక్కలో అని, మా ఊరు వచ్చేసి నర్వ పక్కలో. సో జస్ట్ ఒక 35 to 40 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అన్న కూడా రైడ్ చేసుకో, కానీ అన్న రైడ్ చేసే వెహికల్ మోటార్ సైకిల్ మీద ఈ సైకిల్. సో అన్న పేరు ఏంటన్నా? నా పేరు విచల్. ఊరు? నా పేరు వచ్చేసి, మా ఊరు వచ్చేసి గద్వాల. గద్వాల జోగులాంబ డిస్ట్రిక్ట్ లోకల్ సిటీలోనే ఉంటాం. ఓకే. అండ్ ఎన్ని రోజులు మేము స్టార్ట్ చేసి జర్నీ? ఫిబ్రవరి 25 స్టార్ట్ చేసి ఓకే దగ్గర 3 months అవుతుంది. అండ్ రూట్ ఏదైతే రూట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నా ఫస్ట్ డేస్ని కన్యాకుమారి. నేను మన గద్వాల నుంచి నెల్లూరు పోయి, నెల్లూరు నుంచి చెన్నై నుంచి డైరెక్ట్ తూత్తుకుడి మీద పడి కన్యాకుమారి పోయినా. కన్యాకుమారి నుంచి మళ్ళీ కేరళ మీద పడి కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, వచ్చేసి రాజస్థాన్ నుంచి మళ్ళీ హర్యానా నుంచి ఢిల్లీ నుంచి మళ్ళీ హర్యానాకి వచ్చింది. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు ఈ నుంచి ఇప్పుడు మళ్ళీ కాశ్మీర్, నేను కాశ్మీర్ పోతా. కాశ్మీర్ నుంచి లడాక్ నుంచి మళ్ళీ కింద దిగి ఉత్తరాఖండ్ మీద పడి ఉత్తరాఖండ్ నుంచి ఓకే టోటల్ సర్క్యూట్ మొత్తం కంప్లీట్ చేస్తారు. మొత్తం భారతదేశం మొత్తానికి మొత్తం సగం దేశం అయిపోయింది. ఓకే ఓకే. దేశం దేశం ఆల్ ఇండియా టూర్ అది. ఓకే ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, నిజంగా మాలాంటి బైక్ రైడర్స్కి సపోర్ట్ చేయకపోయినా పెద్ద ఫరకేం ఉన్నది. ఇలా డ్రైవ్ చేయడం చాలా కష్టం ఉంటుంది. ఈ మూమెంట్లో ఇలా లగేజ్ తీసుకోవడం కానీ, ఇంత సోలోగా రైడ్ చేయడం కానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్. ఛానల్ వచ్చేసి విజున్ సైక్లింగ్ తెలంగాణ అన్న. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అయినా సపోర్ట్ ఏం అవసరం లేదు, అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియోని చూడండి, ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఎందుకంటే దానివల్ల కనీసం యూట్యూబ్ నుంచి అయినా ఒక మానిటైజేషన్ స్టార్ట్ అయితే అన్న టోటల్ ఇండియా రైడ్ మొత్తం కంప్లీట్గా హ్యాపీగా చేయొచ్చు. సైకిల్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, కానీ అన్నకు ఇచ్చి రైడ్ చేయడం, ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం. సో ప్లీజ్ నా ఛానల్ అయితే అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అన్నని సపోర్ట్ చేయండి. ఈ హంబల్ రిక్వెస్ట్ అందరికీ. ఈ వీడియో నేను మ్యాక్సిమం మందికి ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా. ఈ వీడియో స్పెషల్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. బెస్ట్ ఆఫ్ లక్, హ్యాపీ జర్నీ అండ్ సేఫ్ జర్నీ. ఓకే అన్న, బాయ్ అన్న. సో అన్న ఛానల్ పేరు వచ్చేసి విజు ఇన్ సైక్లింగ్, ఆల్ ఇండియా రైడ్, సేవ్ సాయిల్, సర్వైవ్ ద గర్ల్స్, సేవ్ ద నేచర్, బిలీవ్ ఇన్ ద గాడ్, ఎంయూఆర్. గద్వాల్ టు కన్యాకుమారి టు లద్దాఖ్ టు వైజాగ్ టు గద్వాల్. సో ఈ రూట్ ఉంది అన్నది. సో ఇలా అన్న డ్రైవ్ చేస్తారు. సో ప్లీజ్
సపోర్ట్ చేయండి అన్నని. అన్న వస్తానా, హ్యాపీ జర్నీ అన్న. ఓకే, సో అన్న ఇలా డ్రైవ్ చేస్తారు. సో మాట్లాడి ఒక దగ్గర హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేశాను అన్నతో. చిన్నగా బ్రేక్ఫాస్ట్ కూడా, టీ కూడా తాగాము. సో చాలా కష్టంగా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే చాలా కష్టంగా ఉంది. సైకిల్ రైడ్ చేసేటప్పుడు రైడ్ విత్ బాలా కానీ, రైడ్ విత్ బాలా మా ఊరు దగ్గర ఉంటుంది. సో ఈయన కూడా మా ఊరు పక్కనే. సో ఇలా డ్రైవ్ చేయడము చాలా కష్టము. వీళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేసేటప్పుడు, ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు అసలు వద్దురా నాయన అనిపిస్తుంది. అలా ఈ జర్నీ అనిపిస్తుంది అంటాడు ఒక్కొక్కసారి. కానీ ఆయనకు పిచ్చి, ఆయనకు అంత ఇష్టం ఉంది. సో అందుకే ఆయన అంతగానం డ్రైవ్ చేయగలుగుతాడు, అంతగానం సర్వైవ్ చేయగలుగుతున్నాడు. సో హ్యాట్స్ ఆఫ్ అన్న. ప్లీజ్ అన్న ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మ్యాక్సిమం మందికి షేర్ చేయండి. సో ఆయనకు మీరు జస్ట్ ఇచ్చే సపోర్ట్ ఏంటంటే అన్న వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసుకుంటే చాలు. అదే ఆయనకు మీరు ఇచ్చే సపోర్ట్ ఉంటుంది. సో హోప్ఫుల్లీ విషింగ్ బెస్ట్ ఆఫ్ లక్ టు విజయ్ అన్న. సో మనం ఇప్పుడు పానీపత్ నుంచి వెళ్తున్నాము. ఈరోజు నైట్ ఇప్పటివరకు మనం ఆల్టర్నేట్ చేయలేదు, నైట్ 7 వరకు ఆపాలని. కానీ చూద్దాం. జమ్మూలో ఉన్న సెకండ్ సస్పెన్స్ అని చెప్పాను కదా. సో జమ్మూలో మన సెకండ్ సస్పెన్స్ వెయిట్ చేస్తుంది జమ్మూ కాశ్మీర్లో. సో ఆడికి మ్యాక్సిమం ఈరోజు నైట్ వరకు ట్రై చేయాలి. సో 7 వరకు మనం ఈరోజు చూద్దాము. సో స్టార్ట్ అయ్యాలి. హలో, గుడ్ మార్నింగ్, నమస్కారం, నమస్తే, సలాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పానీపత్. మనం ఈరోజు మార్నింగ్ పానీపత్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆపుతున్నాం. సో నిన్న నైట్ పక్కనే డాబా పక్కనే స్టే చేసాము. సో కొంచెం 2 minutes తర్వాతనే మనం బ్రేక్ఫాస్ట్కి ఆగాము. సో ఈ మయూరం డాబాలో మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాము. సో ఇక టేస్ట్ బాగుందని లోకల్ చేయలేదు. సో ఈ నుంచి మనం ఇప్పుడు వెళ్ళాలి అమృత్సర్ లేకపోతే మ్యాక్సిమం కొంచెం జమ్మూ కాశ్మీర్ కొంచెం ట్రై చేయాలి. ఆలూ పరాఠా, చీజ్, ఎక్స్ట్రా చీజ్ అండ్ ఈ అచార్, పరాఠా విత్ బటర్ అండ్ చాయ్. టేస్ట్ కూడా సూపర్ ఉంది. సో ఎంజాయ్ చేస్తున్నాం. కూడా మన బండ్లు ఆడ బయట మారుతున్నాయి. లోడెడ్ హిమాలయన్ స్క్వాడ్లో న్యూ బైక్ యాడ్ అయింది, డామినోర్. బెంగళూరు వచ్చిండు. మనం ఇక్కడ బ్రేక్ తీసుకున్నాం, ఒక చిన్న బ్రేక్. మన ఎఫ్జెడ్ లోడెడ్ ఎఫ్జెడ్ బెంగళూరు టు లదాఖ్ వెళ్తున్నాడు. సో మన బైక్ చూసి సోలో రైడ్. జస్ట్ మీట్ హై బ్రో, నేమ్ అద్నాన్, కమింగ్ ఫ్రమ్ బెంగళూరు టు లే లదాఖ్ వెళ్తున్నాము. సో ఇక్కడ జస్ట్ చిన్న బ్రేక్ తీసుకున్నాం కూల్ డ్రింక్ కోసము. సో హైవే పక్కనే ఉన్నాను. कहाँ जा रहे हैं आप? లదాఖ్. నిన్న మనము యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద 700 పెట్రోల్ కొట్టించాము. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 1150 రూపీస్. సో మైలేజ్ అయితే బాగానే ఇస్తాం బండి ఇప్పటివరకు అయితే. ఎందుకంటే టోటల్గా అప్రాక్సిమేట్ మనం 170 ఇప్పటివరకు వచ్చినట్టు. 170 లోకల్ అంటే 500 వరకు డిస్టెన్స్ మనం కవర్ చేసాము. సో మైలేజ్ అయితే ఓకే, నో ఇష్యూ. యాక్సిడెంట్ జరిగింది ఒకటి చిన్న కార్కి. ఇప్పుడైతే తాకలేదు.
ఇంజన్ ఏం కాలేదు ఎవరికి. సో కార్కి కార్ రాంగ్ సైడ్లో వచ్చింది, ట్రక్ గుద్దేసింది. సో పంజాబ్ అమృత్సర్లో మనం ఎంటర్ అయినాము. గోల్డెన్ టెంపుల్ నుంచి 14 కిలోమీటర్ ఎంటర్ అయిపోయినాము. గోల్డెన్ టెంపుల్కి వెళ్ళే కమాన్ ఇది. ఓ అద్భుతం. గోల్డెన్ టెంపుల్ సువర్ణ మందిర్ అనే ప్లేస్ ఉంది అమృత్సర్లో ఫేమస్. ఆడ ఎంటర్ అవుతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే లోకల్ చాలా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ కంపేర్ చేస్తే. ఆగ్రాలో గైడ్స్ చాలా అంటే చాలా చండాలంగా మనకు వెంట పడతారు, అరే గైడ్ తీసుకోండి పార్కింగ్ ఏరియా అది అని. కానీ ఈడ మాత్రం అలా లేదు, లోకల్సే చెప్తారు భయ్యా మీరు అక్కడ వెళ్ళండి, మీకు అక్కడ ఫ్రీ పార్కింగ్ ఉంటుంది, గోల్డెన్ టెంపుల్ పార్కింగ్ ఉంది. సో ఇది మాత్రం చాలా మంచిగా అనిపించింది ఇక్కడ గోల్డెన్ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న జనాలు హెల్ప్ చేసే పద్ధతి. अंकल जी ये पार्किंग कहाँ पे मिलेगी? पार्किंग आगे क्या? ओके थैंक यू. సో చూడండి ఇది వాళ్ళు చేసే మనకు హెల్ప్. పార్కింగ్ సో ఇక్కడ పార్క్ చేయొచ్చు మనం బండ్లు. टूट गया पूरा, वो निकल गया, तो एक एक्स्ट्रा है यहाँ पे पीछे. टूटा होगा. हाँ पूरा चेन ठीक है. एक 20 का है, 30 का कौन सा? अच्छा वाला डाल दीजिए. वो टूटेगा नहीं, जैसे मर्जी. एक छोटे बच्चे के हाथ से वो टूटा हुआ जब रखा था अभी, तो बच्चे ने वो खींचा, ठीक से खींचा ने वो. ओके अंकल जी, ओके बढ़िया, थैंक यू जी. कितना हुआ? చెన్నై పెట్టించాను. వర్కౌట్ అవుతుంది, ఇలా చూపిస్తాను. మధ్యాహ్నం ఈరోజు జాకెట్ లేకుండా నేను ట్రై చేశాను. చాలా హెల్మెట్ ఉంది కానీ జాకెట్ లేదు, హీట్ మాత్రం చాలా ఉన్నాయి. సో డ్రైవ్ చేయడానికి చాలా ఇబ్బంది అనేది లేదు. సో కొద్దిగా ప్రాబ్లం ఉంది కానీ ఓకే. ఈరోజు నైట్ రైడ్ చేయాలి జమ్మూ, సో చూస్తాను. ఓకే వర్క్ అవుతుంది. సో హ్యాపీ టు రైడ్. ఇప్పుడు రైడ్ చేయడానికి చాలా సేఫ్గా ఉంటుంది. మధ్యాహ్నం అసలు నేను రిలీజ్ చేశాను చాలా జాకెట్కి. సో ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళి దర్శనం తీసుకోవాలి. గురుద్వారాకి వెళ్ళి గురుద్వారాకి నుంచి ఇంకా మళ్ళీ నైట్ జమ్మూ రెడీ. సో రూమ్లో రెడీ చూపిస్తాను. ఇలా వేలకోవడం ఉంది. సో ఇప్పుడు రూమ్ దర్శనంకి వెళ్తున్నాము. సో లగేజ్ మొత్తం ఇట్లా ఉంది. సో ఇప్పుడు గురుద్వారాకి వెళ్ళి దర్శనం తీసుకొని మనం మళ్ళీ నైట్ డ్రైవ్ చేయాలి. సో be ready.